తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందమ్మా. అంటే ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? అన్ని మంచిగా చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రెండింటికి తేడాలంటే ఏం చెప్తారు? రెండు వాడిని వాడి ఈయన మానేసి కాకుండా అనుకుంటే కొంచెం చేంజ్ చేసిన తప్పే లేదు. అంటే నిన్న కవిత, మనకి ఏదైతే కల్వకుంట్ల కవిత ఉన్నారో ఒక మీటింగ్ లో చెప్పారు, ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు 10 రోజుల లోపే జరిగిపోవాలి అని చెప్పి. మరి చేయగలిగే అంత ఇది ఉందంటారా మరి రేవంత్ రెడ్డి దగ్గర? చూస్తాం, చెప్పలేం కదా, చూస్తారు, చేస్తారేమో. అంటే మునుపెన్నట్టు లేని పథకాలన్నీ కూడా ఇచ్చాడు, ఇప్పుడు ఖజానా లేదంటున్నాడు. మరి ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారు? ఎట్లా చూడాలమ్మా, అన్ని చూస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు మొత్తం 5 ఏళ్ళు కాలే కదా, అప్పుడు చేస్తుండొచ్చు. సంవత్సరం నుంచి చేస్తున్నాడు కదా, మరి ఫ్రీ బస్ అనేది కరెక్టే అంటారా, ఉంచాలంటారా, తీసేయాలంటారా? ఫ్రీ బస్ అంటే కొంతమంది రాగానే కొంతమంది చేస్తా అంటున్నారు. అది ఇక కొంచెం తీసేయరలే, ఇక ఒకసారి ఆమె తీసేయరు, ఇక తీసేయరు. అంటే ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి పప్పు, నూనె, ఉప్పు ఇట్లాంటి వాటి మీద రేట్లు పెరుగుతూ ఉన్నాయని అంటున్నారు. మరి దానికి దీనికి సంబంధం లేదమ్మా. అంటే మరి జిఎస్టీలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంతే కాకుండా పెళ్ళి అయితే తులం బంగారం పెడతా అని చెప్పి హామీ ఇచ్చాడు. అదే చెప్పిన కదా మేడం, 5 ఏళ్ళకు కాలేదు, 5 తర్వాత చేస్తామో చెప్పలేదు. 5 ఏళ్ల తర్వాత చేస్తే 5 ఏళ్ళు ఉంది కదా, టైం ఉంది కదా.